Hi friends, good evening. Welcome back to our channel Star Family Friends. Today video వచ్చేసి లివర్ అండ్ కందనకాయ అంటే గిజర్డ్ ఫ్రై చేస్తున్నానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. లివర్ పిల్లలకి పెడితే మంచిది. యాక్చువల్లీ మటన్ లివర్ పెట్టాలి. మటన్ లివర్ దొరకలేదండి. ఈరోజు చికెన్ లివర్ దొరికిందని ఈరోజు చికెన్తో చేస్తున్నాను. దీన్ని మనం ముందుగా క్లీన్ చేసుకొని ఒక గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ పోసానండి. దాంట్లో ఈ లివర్ని అంతా వేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 7 minutes దాకా టైం పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి. చూడండి ఇలా కుతుకుతులాడేంతసేపు ఉంచుకొని ఇప్పుడు ఈ వాటర్ని అంతా మనం డ్రైన్ చేసుకోవాలండి. డ్రైన్ చేసుకొని దీంట్లోకి మనం ఇప్పుడు చూడండి ఇలా డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆయిల్ పోసుకుందామండి. ఈ లివర్ ఫ్రైకి ఒక 3 tablespoon స్పూన్ల ఆయిల్ అయితే పడుతుందండి. ఎందుకంటే ఇది పావు కిలో కంటే కొంచెం ఎక్కువనే ఉంది. చూడండి ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ లివర్ అండ్ ఈ గిజర్డ్ అనేది కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. అయితేనే మనకు నీచు స్మెల్ అనేది అస్సలు రాదండి. అలా వేపుకుంటే మనకు అది ఫ్రై కూడా చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇది కంప్లీట్ డ్రై రోస్ట్ లా ఉంటుందండి, డ్రై ఫ్రై. దీన్ని మూత పెట్టేసి ఒక 5 minutes ఉడకబెట్టాను. మూత పెట్టే ముందు కొంచెం ఉప్పు వేసుకున్నానండి మంచిగా ఫ్రై అయిపోవడానికి. దీని మీద ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేద్దాము. మూత కంపల్సరీ పెట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే లివర్ అనేది కుక్ అవుతున్నప్పుడు అది టప్ప పేలుతూ ఉంటుంది. కాబట్టి మనం లివర్ కుక్ చేసేటప్పుడు కంపల్సరీ ఒక మందపాటి అంటే బరువు ఉన్న మూతనే పెట్టుకుంటే మంచిది. నాకు తెలిసి అయితే నేనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మనం తిప్పుదామండి. చూడండి ఇలా ఒక సైడ్ అయితే మంచిగా డ్రై రోస్ట్ రెడ్గా అయింది. చూడండి మీకు కనిపిస్తుంది వీడియోలో. చూడండి టప్పమని పేలుతుంది. నేను కొంచెం దూరం నుంచే తిప్పుతున్నాను ఫ్రెండ్స్, భయం వేసి. చూడండి అలా రెడ్గా అవ్వాలి. అయితేనే లివర్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇలా ఈ భయానికి నేను కొంచెం దూరం నుంచి వీడియో తీస్తున్నాను. అది టపటపా పేలుతూనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలా రెడ్గా రావాలి ఫ్రెండ్స్. ఇంకో సైడ్ తిప్పుతున్నాను. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక చిటికెడంతా పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపు తీసుకుంటున్నాను. కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్, చిటికెడు సరిపోతుంది. దీన్ని ఒకసారి తిప్పేసుకొని పక్కన పెట్టుకుందాం. అది చూడండి ఇలా మూత పెట్టేసుకోవాలి, లేకపోతే మళ్ళీ పేలుతుందండి అది. నాకైతే మస్తు భయం వేసింది ఇది వండేటప్పుడు. ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మనం కారం కూడా వేసుకుందాం. ఇలా ఇక చూడండి ఇంత రెడ్గా రావాలి. అయితేనే ఆ నీసు స్మెల్ అనేది రాదండి మనకు. చాలా బాగుంటుంది ఇలా డ్రై ఫ్రై కాబట్టి. దీంట్లోకి ఇప్పుడు మనం ఒక 1/2 teaspoon కారం వేస్తున్నాను. పిల్లలు ఎక్కువ కారం తినారండి, అందుకోసం కొంచెం వేస్తున్నాను. ఒకసారి తిప్పేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఒక 2 నిమిషాలు అలా తిప్పుకొని, ఎందుకంటే కారం మగ్గాలి, లేకపోతే పచ్చివాసన వస్తూ ఉంటుంది. ఈ కారం మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ఒక చిన్న టీస్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ దీన్ని యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకుందాం. ఈ పచ్చి వాసన పోయేంతసేపు మనం తిప్పుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. దీన్ని అట్లా తిప్పుకుంటుంటే ఆ స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా అల్లం వేసాం కదండి, ఆల్రెడీ కుక్ అయిపోయింది. చూడండి అది లివర్ మంచిగా కుక్ అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం లాస్ట్ ఈ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది హోమ్ మేడ్ ధనియా పౌడర్, దీన్ని యాడ్ చేసుకుంటాను నేను. ఒక టీస్పూన్ అంత వేసుకుంటున్నా, మరి ఎక్కువ ఏం వేసుకోవట్లేదు.